అందరికీ షాలోం శుభములండి. ఈ విధంగా సువార్త ప్రకటించడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే కంప్లీట్గా రక్షణ సువార్త ప్రకటించాలి. ఈ లోకంలో ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా, ఏ వ్యాపారమైనా, ఏం చేసినా జానుడు పుట్ట కోసమే, కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మరి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి నేను వాక్యం చేత పట్టబడ్డ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ప్రార్థన చేస్తుంటే దేవుడు తన కృపను చూపి వాక్యం ప్రకటించమని బహుబలమైన ఆత్మ తీవ్రత నాలో పుట్టడం జరిగింది. దాన్ని బట్టి నేను యూట్యూబ్లో పరిచర్య చేయడం ప్రారంభించాను. సో ఈ ఛానల్ పేరు అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ భూ దిగంతముల వరకు రక్షణ సువార్త, యేసుక్రీస్తు వార్త ప్రకటించబడాలని, మరి అనేకులు తెలుసుకోవాలని. ఈ లోకం మనకు శాశ్వతము కాదు కాబట్టి అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను మనం వెంబడించాలని, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకము నిత్యం కోటాను కోట్ల దేవదూతల చేత నింపబడి పరిశుద్ధుడు 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 అంటూ కొనియాడబడే ఒక్క పరిచర్య, అది తేజోమయుడైన దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు మల్లేష్. కానీ నేను 7వ తరగతి నుండి దేవుని తెలుసుకోవడం జరిగింది. చాలా కారణాలు, చాలా ఇబ్బందులు అయినప్పటికీ దేవుని కృపలో మరి వాస్తవంగా దేవుని తెలుసుకోవాలన్న తృష్ణ కలిగింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని వచనాలు చదివి దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి, దేవుడు మన జీవితం పట్ల ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి మనము తెలుసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథము, పౌలు భక్తుడు మార్చబడ్డ గ్రంథము. క్రైస్తవ సమాజాన్ని హింసించి మరి క్రైస్తవ్యాన్ని భూమిపైన లేకుండా చేద్దామని క్రీస్తు విరోధి అయిన సౌలు సంఘాలను హింసిస్తున్నప్పటికీ క్రీస్తు బిడ్డలను అందరినీ భూమిపైన లేకుండా సమూలంగా నాశనం చేద్దామని వెళ్ళినప్పుడు దేవాది దేవుడు దమస్కు మార్గంలో సౌలును ఎదుర్కొన్నాడు. సౌలును ఎదుర్కొని పౌలుగా మార్చిండు. హల్లెలూయా, ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ భూమిపైన ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని నాకు అర్థమైంది. ఈ మాటలు వింటున్న నీకు అర్థమవుతుంది. ఏదో ఒక దినమున నువ్వు విశ్వసించు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ సౌలుగా ఉండి పౌలుగా మార్చబడ్డ పౌలు భక్తుడు తన నమ్మకమైన మార్చబడిన ఒక యూదుడైన తిమోతి అనే భక్తునికి, శిష్యునికి ఈ లేఖనాల్లో ఏం రాస్తున్నంటే, మొదటి తిమోతి పత్రిక 12వ అధ్యాయం నుండి 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే మనకు
కొంచెం క్లారిటీ వస్తుంది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు లోకమునకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడి తిని, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ మాటలు సౌలు పౌలుగా మారి యేసు ప్రభువు నిజమైన దేవుడని, ఈయనే నిజమైన దేవుడని దమస్కు మార్గంలో తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్న సౌలు క్రైస్తవ సంఘాలని హింసిస్తూ అందరినీ, చిన్న పిల్లలు మొదలుకొని యవ్వనస్తులు అనుకుంటా, పెద్దవాళ్ళు అనుకుంటా, ముసల వాళ్ళు అనుకుంటా చూడకుండా ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని కంకణం కట్టుకొని హింసిస్తూ ఎంతో మందిని పొట్టలు పెట్టుకున్న ఈ సౌలుని దేవుడు ఒక రోజున దమస్కు మార్గములో కలుసుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనము ఏదో ఒక దినమున యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారం అయితేమేమో. నేను కూడా కొన్నిసార్లు యేసు ప్రభు దేవుడయ్యా, యేసు ప్రభు దేవుడు అని నమ్ముకోమన్నప్పుడు నేను చాలాసార్లు ఎదిరించిన వ్యక్తిని. యేసు ప్రభువే ఒక్కడు దేవుడు ఎట్లయితాడు, ఎందుకు యేసు ప్రభు దేవుడు అని రకరకాల ప్రశ్నలు వేసి ఎవరైనా సువార్త చెప్పినప్పుడు వారిని చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ, కాపాడుతూ ఈ మంచి మార్గంలోకి నడిపించడానికి అవకాశం ఇచ్చింది. ఆ ప్రధాన పాపినైన నన్ను మార్చిన ప్రేమ, ఆ ప్రధాన పాపి అయిన సౌలుని మార్చిన ప్రేమ, ప్రియమైన యేసుక్రీస్తు ప్రేమ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో గుండా వెళ్తున్నావో, ఎటువంటి నమ్మకాల గుండా వెళ్తున్నావో నాకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈ రోజుల్లో ఇన్ని అక్రమాలు జరగడానికి, ఇన్ని అవినీతి కార్యాలు జరగడానికి భూమిపైన
ఏంటిదో చెప్పమంటావా? దేవుని భయము మనిషిలో లేకపోవడం. దేవుడు అనేవాడు నన్ను చూస్తున్నాడు, నన్ను పుట్టించిన దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆలోచన ఈ భూమిపైన మనుషులకు గనక ఉంటే ఎవ్వరు ఎవరిని మోసం చేయరు, ఎవ్వరు ఎవరిని హింసించరు, ఇబ్బంది చేయరు. ఆ జ్ఞానము ఎక్కడ మనకు లభిస్తుంది అంటే నిజమైన దేవుని తెలుసుకుంటేనే లభిస్తుంది. కోపం, మోహం, మదమత్సరములను గెలిచిన దేవుడు యేసు ప్రభువు. ఒక్కరోజు చెబితే ఒడిచేది కాదు ఈ సువార్త, మన లైఫ్ టైం సరిపోదు. నేను ఆలోచించుకుంటూ వచ్చిన బైబిల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలని చాలా ఆలోచనలో పడి రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిండు. నీవు విశ్వసించు, నీ విశ్వాసము నిన్ను కాపాడుతుందని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు తన మెల్లని స్వరము నాకు మాట్లాడడం జరిగింది. అర్థమవుతున్నాయి చాలా విషయాలు. వాస్తవమైంది, అవాస్తవమైంది. మా ఇంటి నిండా విగ్రహాలు పెట్టుకొని రకరకాలుగా మేము ఇబ్బందులు పడేవాళ్ళం. రకరకాల ఇబ్బందులు, అప్పుల బాధలు, వాటిని మొక్కలేక నిలబడడం, వాటిని మొక్కలేక చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత అర్థమైంది అన్నిటిని మొక్కడం వ్యర్థము, మనకు ఒక్క దేవుడు చాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని చేరుకోవాలంటే, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఒక బస్సుకు ఎంతమంది డ్రైవర్లు ఉంటారు? ఒక బస్సు ఉన్నది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఒక డ్రైవరు చాలు. అట్లనే మన జీవిత యాత్ర కూడా ఈ లోకం అనే ఈ పడవలో, ఈ లోకం మళ్ళీ చెప్తున్నా, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మహా అంటే ఒక 100 సంవత్సరాలు. ఈ ఉన్న పరిస్థితులు అయితే అది కూడా లేదు. ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. చూడండి ఈ సమాజాన్ని ఎన్నెన్నో వ్యాధుల చేత, ఎన్నెన్నో బాధల చేత పీడించబడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచమంతా గడగడలాడిస్తూ ఎవరిని మింగుదునా అని తన పంజె విసురుతుంది. మనిషిని మనిషి అట్టు పెట్టుకుని దగ్గర రానిచ్చే అవకాశం లేదు. సోషల్ డిస్టెన్స్ అని ఒకరినొకరు ఆదరించుకొని, ప్రేమించుకొని, బలపరుచుకునే మనుషులే ఈరోజు ఏమవుతుందంటే, సోషల్ డిస్టెన్స్, నువ్వు నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ పరిస్థితులకు వెళ్ళిపోయినాం. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటిది ఇదంతా? ఈ లోకంలో అసలు ఈ లోకమే ఉన్నదా, ఇంకా వేరే లోకమే ఉన్నదా? ఎన్ని రోజులు ఇక్కడ బ్రతుకుంటాము? మరి ఇక్కడ చచ్చిపోతున్నాం కదా, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరము ఏమైపోతున్నాము అని చాలా వేదనతోని, బాధతోని ఎన్నో క్వశ్చన్లు, ఎన్నో ప్రశ్నలు తలెత్తి, లేదు ఈ లోకం మనకు శాశ్వతము కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ప్రకటించాలి, ప్రతి ఒక్కరికి ఈ సత్యాలు అర్థం కావాలి అని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశా. లోకాన్ని పరిపాలించే దేవుడు ఉన్నాడు.
ఆయన సర్వయుగములలో సజీవుడు. లోకాన్ని రెండుగా చీల్చినవాడు. కాలచక్రాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రెండుగా విభజించినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించవలసిన బాధ్యత భారము ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుండు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రహించండి, అపార్థం చేసుకోకండి, మూఢ విశ్వాసాల్లో ఉండకండి. మూఢనమ్మకాల్లో ఉండి ఈ లోకయాత్ర ముగిస్తే మన రెండు మార్గాలు ఉన్నాయి మన ముందు. ఒకటి నరకము, ఒకటి పరలోకము. నరకమో పరలోకము, రెండు మార్గాలు ఉన్నాయి. అనుకోవద్దు, నేను చాలా మంచి పనులు చేస్తున్నా, నేను చాలామంది నాకు చాలా రకరకాలుగా దేవుళ్ళు ఉన్నారు అని అనుకోవద్దు. నేను మత బోధ చేయడం లేదు. మతం అనేది మనిషి యొక్క మస్తిష్కముల నుండి, మనసుల నుంచి పుట్టినది. మతము కాదు. నేను మరొకసారి చెప్తున్నా, యేసు ప్రభు మత బోధకుడు కాదు. యేసు ప్రభు మతాన్ని సృష్టించిన వాడు కాదు, మనసును మార్చినవాడు. ప్రతి ఒక్కరూ దేవుడు మనిషిని ద్వేషించలేదండి. మనిషిని ద్వేషించలేదు. మనిషిలో ఉన్న తప్పుడు విధానాన్ని, మరి ఆయన మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలను ఆయన యేసు ప్రభు మనసులో ఉన్న చెడుని ద్వేషించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దేవత దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు మాత్రమే మనము నిలబడగలిగితే మన పరిస్థితులను మార్చి దేవుడు. ఒక కాలంలో ఎయిడ్స్ వచ్చింది, ఇంకొక కాలంలో మలేరియా టైఫాయిడ్ వచ్చింది, ఇంకొక కాలంలో మసిచూచి, ఈ కాలంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ కరోనా వైరస్ వచ్చి ఏం చేసిందంటే ప్రతి ఒక్కరిని సోషల్ డిస్టెన్స్ ఆ విధంగా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, యేసులో మన జీవము ఉంటే, యేసులో మన జీవము అంటుకట్టబడితే నీతిగా బ్రతకడము తెలుసుకుంటాము, నిజాయితీగా బ్రతకడం తెలుసుకుంటాము, సర్వోన్నతమైన దేవుని నామంలో మనం భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటాము. కాబట్టి గతం మనకు ఏ విధంగా ఉందో మనకు తెలుసు. గతాన్ని మళ్ళీ అదే తప్పు చేయకుండా న్యూస్ బిగినింగ్, యేసులో కొత్త జీవితాన్ని ఆరంభించండి. మత బోధకుడు కాదు యేసు ప్రభువు. మనసును మార్చి తండ్రి అయిన దేవునితోని మనల్ని ఐక్యపరిచే ఆ ప్రధాన వైద్యుడు, ఆ ప్రధాన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిత్యము మన కోసము స్తుతులు చెల్లిస్తుండు. దేవుని సన్నిధిలో ఆయన మనకు ఐక్యపరిచే ఒక వారధి. యేసు ప్రభు ఏం చెప్పిండంటే, నేనే సత్యము జీవము మార్గం అని చెప్పిండు. నేనే అన్నాడు ఆయన. ఇంకా ఏ మార్గంగా వెళ్ళవు, ఏ మార్గంగా వెళ్ళలేవు, ఏ మార్గంగా వెళ్ళేంత అవకాశం లేదు. కాబట్టి నేనే సత్యమును జీవమును మార్గమును. ఈ మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఇంకా రెండో ఆలోచన రాదు. అర్థం కాకపోతే చాలా ఆలోచనలు వస్తాయి. పరలోకాన్ని మిస్ అవుతాము. ఈ లోకము శాశ్వతము కాదు, నిత్యము పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా రక్షకుని అంగీకరించండి. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి.
ఇది సమాజం అంతా తెలుసుకోవాల్సిన సత్యము. మూఢనమ్మకాల పడి వెళ్ళకండి. ఈ రోజుల్లో ఎంతోమంది బాబాలు, ఎంతోమంది రకరకాల ఆలోచనలతోని మతాలను స్థాపిస్తూ మరి మనుషులను గలిబిలి చేస్తున్న పరిస్థితులు గుండా వెళ్తున్నాం. సమాజము సొసైటీలోకి వెళ్తే ఏం చేస్తుండో ఎవరి ఇష్టం అలా చేస్తుండ్రు. కాబట్టి ఏదైనా వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించి అవాస్తవాలను తింపికొట్టి దేవుని శక్తి చేత నింపబడి పరలోకానికి వారసులు కావాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని హింసించిండు. అందుకే అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నంటే, ఆ ప్రధాన పాపినైన నేను తెలియక అవిశ్వాసం ద్వారా చేసి తిని గనక కనికరింపబడి తిని అంటుండు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు తెలియక అవిశ్వాసంలో ఉండి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి యేసయ్య వైపు నీవు చూసే ఆ మార్గం తెలియక ఇంతకాలం నువ్వు ఏమేమో చేసినవేమో, చెయ్యకూడని చేసినవేమో, అవన్నీ పక్కన పెట్టేవి. ఈరోజు ఈ మాటలు వినడానికి అవకాశం ఇచ్చిన నీకు, ఇదిగో ఇన్ని సంవత్సరాల గుండా నా సమయం వృధా అయింది, తెలుసుకోలేదు నేను. ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు రకరకాలుగా ట్రైనింగ్ ఇచ్చి రకరకాలుగా నన్ను క్రమశిక్షణలో పెంచి ఈరోజు నా కుమారుడా నువ్వు రా వచ్చి నా పరిచర్య చెయ్యి, వాస్తవాన్ని సువార్తను ప్రకటించు అని ఆత్మ ప్రేరేపణ బలంగా వచ్చిన వల్లే ఇన్ని సంవత్సరాలు నేను సిద్ధపడి తప్ప, నేను అర్థం చేసుకుంటే తప్ప నా చుట్టూ బౌండరీస్ని నేను జయించలేకపోయినా. అర్థం చేసుకున్న ఈరోజు ఎస్ ప్రభు నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన తప్ప ఇంకో మార్గం లేదు అని, నేనే సత్యము జీవము మార్గమున యేసు ప్రభు మాటలు వాస్తవమని గ్రహించాను, అర్థం చేసుకున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. మనం ఆ ప్రధాన పాపమైన మనము ఆయన సన్నిధిలో ఆయన దయలో కనికరించబడి పరలోకానికి వారసులుగా మార్చగలిగిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆయన విశ్వసించండి. నేను విశ్వసించాను, మీరు విశ్వసించండి. మనము మంచిని తెలుసుకున్నప్పుడు దాన్ని ప్రకటించడం తప్పు లేదు. మనము ఏదైనా మంచిని తెలుసుకుంటే అది 10 మందికి మేలుకరం అవుతుంది అని అనుకుంటే దాన్ని ప్రకటించడంలో తప్పు లేదు. ఇది మతబోధ అని వీడెవడో ఏమేమో బోధలు చేస్తుండని నా మీద వాడు ఏడవకండి. నా మీద వాడు ఏడితే మీకు ఏమి రాదు. ఏ దేవుడి మీద వాడు ఏడవండి. నేను నా సొంత మాటలు ఏం చెప్పడం లేదు. నేను గత 10, 15, 20 సంవత్సరాల నుంచి అర్థం చేసుకుంటూ ఏది దేవుడు ఏందని నేను కూడా చాలాసార్లు ఈ విషయాలన్నిటి మీద నేను తిరగబడ్డ వ్యక్తిని. ఎక్స్ప్లోయిట్ల దేవుడు అవుతాడని నేను అందరి మీనికి తిరగబడ్డ వ్యక్తిని. ఈరోజు వాస్తవం తెలుసుకున్నా. దేవుడు నా మనోనేత్రాలు తెరిచిండు. ఎస్ ప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైందని నేను ప్రకటిస్తున్నా సమాజంలో. ఇది సువార్త, ఇది మంచి వార్త. పాపిని పరిశుద్ధంగా మార్చి పరలోకం చేర్చగలిగే ఒకే ఒక వార్త, అది సువార్త. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో ఎన్నో వార్తలు బయలుదేరుతున్నాయి. కరోనా వైరస్ వచ్చిందని దానికి పలాని వారు ఇంకో మంది కొనుక్కుంటే పలాని వారు ఇంకొక మంది కొనుక్కుంటే పలాని వారు ఉల్లిపాయ మంది అంటాడు, వాడు ఇంకో మంది అంటాడు, ఇంకో సొంటి కొమ్ము మంది అంటాడు. రకరకాల వార్తలు. ఏ వార్త నమ్ముతావు మరి?
వాస్తవం ఏంటిది? నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు అది చెయ్యి. నాకు యేసుప్రభు దేవుడు అని అర్థమైంది. యేసుప్రభు మాటలు నాకు అర్థమైనవి. నేను కొట్టుమిట్టాడుతున్న సమయంలో నన్ను బలపరుస్తూ వచ్చినాయి, నన్ను బాగు చేస్తూ వచ్చినాయి, నన్ను ఒక క్రమశిక్షణ పెంచుతూ వచ్చినాయి. నేను లాస్ట్కి అర్థం చేసుకున్నా, నేను వాస్తవాన్ని ప్రకటిస్తున్నా. దీనికోసం నువ్వు మతబోధ చేస్తున్నావు, నువ్వు మతం మారినావు అని అనడం మంచిది కాదు. అరే, ఈ లోకంలో త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఎన్నో రకాల వ్యసనాల చేత బాధపడుతున్న వారు, కుటుంబ విలువలు తెలియని వారు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్న వారిని ఎవరు బాగు చేయట్లేదే. తాగి నడు రోడ్డు మీద వారి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, ఎవరు బాగు చేయట్లేదే. నేను ఒకప్పుడు ఆ విధంగానే చెడిపోయే అవకాశం నా దగ్గర చాలాసార్లు వచ్చినాయి. సో అలాంటి జీవితం నుండి యేసు ప్రభు మాటలు నన్ను మార్చినాయి. దేవుని శక్తి నన్ను తాకింది, పరిశుద్ధిని ఆత్మ నన్ను ఆవరించింది. కాబట్టే ఆత్మపూర్ణుడనై ఇప్పుడు నా పేరేందో తెలుసా? తిమోతి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా ఈ పేరు నాకు ఒక పాస్టరు భద్రాచలంలో పాల్వంచలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ పేరు నాకు పెట్టాడు ఆయన. నేను అప్పటి వరకు కూడా సినిమాలు చూస్తూ నేను హీరోల పేర్లు ఏదైనా పెడితే బాగుండదని అనుకున్నా. నాకేం తెలుసు, హీరోల పేర్లు పెట్టలేదు. అయితే దేవుని నమ్ముకొని చర్చికి పోయినప్పుడు అయ్యగారు మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పి ఈ విధంగా చెప్పినప్పుడు ఆ మాటలు అయితే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినాయి, సంతోషాన్ని ఇచ్చినాయి. కానీ మన పరిస్థితులు ఎట్లున్నాయి, ఇంకా పేరు ఏదైనా బాగా పెడితే మంచిది పెడితే బాగుండని ఆలోచన ఉంటాయి. అయితే ఈ దేవాది దేవుణ్ణి నేను విశ్వసించినప్పుడు ఆ పాస్టరు, ఆ అయ్యగారు వారం 10 రోజులు మా టీం కోసం మేము ఎవరైతే బాప్తిసం తీసుకుంటామో అందరి కోసం ప్రార్థనలు చేస్తూ, ప్రార్థనలు కనిపెట్టి ఏ బిడ్డకు ఏ పేరు పెట్టాలి అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ఆయన మాకు బాప్తిసం కిన్నెర్శాన్లో, ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గర కిన్నెర్స్ అని అక్కడ మాకు బాప్తిసం ఇచ్చి వారం రోజుల తర్వాత మాకు పేర్లు నామకరణం చేసిండు. ఆ పేరు తిమోతి. తిమోతి అనే పేరు నాకు అంత నచ్చలే, కానీ ఆ తర్వాత దాని బైబిల్లో తెలుసుకుంటే అది చాలా 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 నమ్మకమైన ఒక సువార్థికుని పేరు అని నాకు అర్థమైంది. పేరుకు తగ్గ జీవితం అయితే కొన్ని సంవత్సరాలు నేను జీవించలేదు, కానీ ఆ పేరులో ఉన్న బలమును బట్టి, క్రీస్తులో ఉన్న వాక్యం యొక్క బలమును బట్టి అర్థం చేసుకున్నా, అరే తిమోతి అంటే మామూలు పేరు కాదు, అది జీవితాలను మార్చే భక్తుని పేరు. యేసు ప్రభు కోసం ఆ తిమోతి అనేటైనా హతసాక్షి అయ్యిండు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక వ్యక్తి ఒకరి కోసము హతసాక్షి అయ్యిందంటే ఎంతో కొంత ప్రేమ అనేది అవసరం. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఎస్, దేవుని సేవకునిగా దేవుని పిలుపుని అందుకొని మనం వెళ్ళాలి, ప్రకటించాలి. ఈ సమాజంలో మనుషులందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్నో వార్తలు, చెడ్డ వార్తలు సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమాజాన్ని సరిదిద్దాలంటే రక్షకుడైన యేసు ప్రభువుని ప్రకటించాలి, రక్షణ సువార్త ప్రకటించాలి అని అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ ప్రార్థన చేస్తుంటే నాకు కనబడదు. నేనే ఒక అంబాసిడర్గా ముందుకెళ్ళాలి, నన్ను నేను దేవుని సమర్పించుకోవాలని చెప్పి ఆ సమర్పణ జీవితంతో కలిగి ముందుకు వచ్చి యూట్యూబ్ పరిచర్య చేస్తున్నా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్యమును గ్రహించండి,
సత్యం ఎప్పుడు సత్యమే. యేసు ప్రభు నామములో మాత్రమే రక్షణ. నేనే సత్యము జీవ మార్గము అని చెప్పిన యేసు ప్రభువుని అంగీకరించండి. ఖచ్చితంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం తీసుకొని పరలోకానికి వారసుడిగా మీరు సిద్ధపడాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇది మతబోధ కాదు, పరలోకానికి మార్గం. తండ్రితోని ఉన్న ఐక్యతను మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు దాన్ని పునరుద్ధరించడానికి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏకైక దేవుడు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. సువార్త, మరలా చెప్తున్న సువార్త ఒక్క రోజులా, ఒక గంటలా, ఒక 10 నిమిషాలు చెప్తూ వచ్చేది కాదు. మన జీవితం సరిపోదు దీన్ని అబ్జర్వ్ చేయడానికి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఖచ్చితంగా యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈయన మాత్రమే పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళే దేవుడు. కాబట్టి ఈ సత్యవాక్యమును అంగీకరించండి, పరలోకానికి వారసులుగా సిద్ధపడండి, పరలోక పౌరసత్వాన్ని తీసుకోండి. నిత్యము ఆ పరలోకములో యుగ యుగాలు జీవిస్తాం. ఈ లోకంలో మనకు ఇల్లు లేదనో, పొలం లేదనో, బంగళ లేదనో, కారు లేదనో, ఏదో లేదని చింతించొద్దు. చింత యావత్తు ఆయన మీద వేసి మన చింతలన్నీ బాపే దేవుడు యేసు ప్రభు అని విశ్వసించి ముందుకు సాగి ఆయనను మహిమపడదాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షకుడు యేసు ప్రభు అంగీకరించండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇప్పుడే మీరు ఉన్న పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోకానికి వారసులుగా కమ్మని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి విశ్వసించండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు కాదు కాదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో మనము ఖచ్చితంగా పరలోకమే మనకు నిత్యము నివసించే ప్లేసు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఎలా ఫలిస్తుంది? మనం ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కాబట్టి ఈ సత్యము గ్రహించండి. పరలోకానికి పోవాలంటే ఆయనే సత్యము, జీవము, మార్గము. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈనాడే మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకానికి వారసులు కమ్మని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ షాలోమ్, శుభములు తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీరు రక్షించండి. మీ నామములో వారికి రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్తము మా జీవితములో, ఈ భూమిపై ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడునుగాక. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడి నిత్యము పరలోకములో చేర్చుకోమని నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావములు మా ప్రభువా ఈ భూమిపైన అందరూ అనుభవించకు సహాయం అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ, మా దేశాలను, మా ప్రపంచాన్ని, ఇదిగో మా ప్రభు మానవాళిని, మా అన్నదమ్ముల అక్కజన స్నేహిత శ్రీభ్రసుల బంధుమిత్రులు వాక్యమైన ప్రతి బిడ్డని పాస్తులను సమర్పించుకుంటూ కరోనా వైరస్ బారి నుండి విడుదల అనుగ్రహించి నీ పరలోక మహిమను మా పైన కుమ్మరించి నీ బిడ్డలకు అంగీకరించి పరలోకం చేర్చుకోమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ షాలోమ్, శుభములండి.